ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సలసల మరుగుతున్న ఉక్కు ద్రవం లావాలా ఎగిసి కార్మికులపై పట్టడంతో 8 మంది మృతి చెందారు. మరో 6 ఒళ్లంతా కాలిపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. సోమవారం సాయంత్రం ఉక్కు కర్మాగారంలో స్టీల్ మెల్ట్ షాప్ 1లో ఈ ఘోర దుర్ఘటన సంభవించింది. సాయంత్రం MS1 లో పనిచేయడానికి కార్మికులు వెళ్లగా ఊహకందని విధంగా లాడిల్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగినట్టుగా మనం స్క్రీన్ పై చూస్తున్నాము. అదేవిధంగా 8 మంది మృతి చెందారు. 6 పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది. అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? శ్రీజ, ఇందులో 8 మంది మృతి చెందగా మిగిలిన 6లో కూడా ఇద్దరి పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా ఉందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం వారికి చికిత్స అయితే అందిస్తున్నారు. అటు కేంద్ర మంత్రులు కుమారస్వామి, కిజరపు రామ్మోహన్ నాయుడు, అలాగే శ్రీనివాస్ వర్మతో పాటు ఎంపీ భరత్ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అర్ధరాత్రి ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి సంఘటనా స్థలానికి కానీ అటు స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఆందోళన కనిపించే పరిస్థితులు కూడా వారు పూర్తిగా పరిశీలించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి మృతుల కుటుంబాలకు కూడా అటు సానుభూతి ప్రకటించారు. ఇప్పటికే అటు ప్రధాని మోదీ గాని, సీఎం చంద్రబాబు గాని ఈ ఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామంటూ చెప్పడం, కేంద్ర మంత్రుల ద్వారా ఒక కీలక ప్రకటన చేయడం కూడా జరిగింది. అటు ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి కూడా అటు 25 లక్షలు, అంటే అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ అయినా లేదంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయినా వారు ఎవరైనా కానీ 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం, వారికి వర్తించేటువంటి ప్రేమ ఇతర లబ్ధితో పాటు ఇది అదనంగా ఉంటుందని కూడా వారు స్పష్టం చేయడంతో ప్రస్తుతం ఆ కుటుంబాలకు సంబంధించి కార్మిక సంఘాల నుంచి ఉన్నటువంటి డిమాండ్ కి సంబంధించి కూడా ఒక హామీ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంతేకాకుండా అక్కడ మృతుల కుటుంబాలు కూడా అక్కడ ప్రస్తుతం నివసిస్తున్న స్టీల్ ప్లాంట్ క్వార్టర్లలోని కొనసాగాలనేది కూడా అనుమతిస్తుండటంతో అటు కుమారస్వామి చేసినటువంటి ప్రకటనతో కూడా అటు ఉద్యోగ సంఘాలు ఎవరైతే కార్మిక సంఘాలు ఉన్నారో వారు మొదట ఏదైతే మృతదేహాలను ఆసుపత్రి నుంచి తీసుకువెళ్ళబోమంటూ కూడా పూర్తిగా కూడా మొండికేసిన నేపథ్యంలో ఈ డిమాండ్ నెరవేర్చడంతో కూడా కాస్త శాంతించారని చెప్పొచ్చు. అయితే అక్కడ మొత్తం 8 మంది ఇప్పటికే మృతి చెందగా మరొక 6 కూడా తీవ్ర పరిస్థితిలో ఉండగా ఇద్దరికి మరి కాసేపు అయితే గానీ వారి ఆ ప్రాణానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పలేమని కూడా వైద్యులు అయితే స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరి కాసేపు ఇంకా వైద్యం సంబంధించి కూడా నిర్ధారణ వస్తే వైద్యుల నుంచి కానీ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో విశాఖకు నారా లోకేష్ కూడా చేరుకోబోతున్నారు. నారా లోకేష్ ఉదయం 9 గంటలకు చేరుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో స్టీల్ మెల్ట్ షాప్ ఏదైతే ఉందో ఆ SMS1 కి ఆయన చేరుకుంటారు. విశాఖ ఉక్కులో జరిగినటువంటి ల్యాడిల్ ప్రమాద స్థలాన్ని మంత్రి లోకేష్ పరామర్శిస్తారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకుంటారని మనకు తెలుస్తుంది. ఆయన కూడా వచ్చిన తర్వాత మృతుల కుటుంబాలను కూడా నేరుగా కలిసి పరామర్శించి ఓదార్చుతున్నారని చెప్పొచ్చు. రైట్, థాంక్యూ.